టారిఫ్స్ పైన మాట్లాడడానికి మనతో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. సో కోటేశ్వరరావు గారు, ఈ బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్ను పతనం చేయడానికి, అలాగే అమెరికా పైన కుట్రపూరితంగానే ఈ బ్రిక్స్ అనేది ఏర్పాటైంది అని చెప్పేసి రకరకాల కామెంట్స్ చేశాడు. ఖచ్చితంగా బ్రిక్స్ దేశంలో కనుక భారత సభ్యత్వం మన ఉంటే కనుక, కూటమిలో భారతదేశం ఉంటే 10% అదనంగా ట్యాక్స్ విధిస్తాను అని చెప్పి కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. సో ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఒకసారేమో భారత్తో దోస్తీ అంటాడు, మరొకసారేమో ఈ రకంగా టారిఫ్స్తో బాంబు పేలుస్తూ ఉంటాడు. అంటే ట్రంప్కి తిక్కుందని తెలుసు, కానీ మరి ఇంత లెక్కలేనంత తిక్కుందని ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉంది. ఏమంటారు సార్? ట్రంప్ మాటలు పిచ్చివాడిలాగా ఉండొచ్చు, లేకపోతే తిక్క ఉండొచ్చు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి అసలు విషయం ఏంటంటే, భారత్తో సహా ప్రతి దేశాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా తనకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం, తన మీద భారం పడకుండా అదే విధంగా తన వస్తువుల్ని ఇతర దేశాలకు మీద రుద్దడం, మార్కెట్ ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది మొత్తంగా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా, ట్రంప్ ఉన్నా, జో బైడెన్ ఉన్నా, వాళ్ళ లక్ష్యం అది. అయితే ట్రంప్ వ్యవహార శైలి అనేటువంటిది మనకి పిచ్చివాడిలాగా కనిపిస్తా ఉంది. ఒకసారి భారతదేశంతో ఒప్పందం ఆల్రెడీ అయిపోయింది, కుదిరింది అని చెప్పేసి ప్రకటించాడు. అదేవిధంగా తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత లేదు చిన్నపాటి ఒప్పందం కుదురుతుంది అని చెప్పారు. తర్వాత మళ్ళీ లేటెస్ట్ గా మినీ ఒప్పందం అన్నట్టు 9వ తారీఖు అయిపోయింది. 9వ తారీఖు లోపల, గడువు లోపల ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పేసి ఆ 9 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 1 అంటున్నారు. ఎందుకు అయిపోయింది అనేటువంటి దానికి వచ్చేసరికి వస్తున్నటువంటి వార్తలు, మన అధికార యంత్రాంగం వదిలినటువంటి లీకులు కావచ్చు, లేకపోతే జరుగుతున్నటువంటివి కావచ్చు, అమెరికా చేస్తున్నటువంటి డిమాండ్లకు మన దేశం, ముఖ్యంగా మన వ్యవసాయ రంగాన్ని ఓపెన్ చేయడానికి సిద్ధంగా లేదు అనేది వస్తున్నటువంటి వార్తలు. అది నిజమైతే మన రైతాంగం సంతోషించాల్సిందే. లేదు, జనం మూడు ఎట్లా ఉందో తెలుసుకోవడానికి ఈ విధమైనటువంటి లీకులు వదిలి రెస్పాన్స్ ని బట్టి తర్వాత ఏమైనా ఒప్పందం చేసుకుంటారా లేదా అనేటువంటి మనం చూడాలి. ఇక ట్రంప్, మీరు అన్నట్టుగా ట్రంప్ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి దేశాన్ని బెదిరించడం. ఇప్పుడు 200% నేను ఔషధాల దిగుమతులు కూడా వేస్తానని చెప్పాడు. అది కూడా 1.5 ఏళ్ల తర్వాత. ఈ లోపలట ఈ దేశాల కంపెనీలన్నీ వచ్చి అమెరికాలో పరిశ్రమలు పెట్టి వాళ్ళకు అవసరమైనటువంటి ఔషధాలను అక్కడ తయారు చేసి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాడు. వీళ్ళు పెట్టడం ఎందుకు? వాళ్ళే తయారు చేసుకోవచ్చు కదా. అమెరికాకి పరిశ్రమలు పెట్టడం చేత కదా, లేకపోతే ఇంకోటి చేత కదా. ఇంతకాలం నుంచి ఏం చేశారనేటువంటి ప్రశ్న. అందువల్ల నిజంగా కనుక అటువంటి విధించేట్లయితే ముందు ఎఫెక్ట్ అయ్యేది అమెరికాలో ఉన్నటువంటి రోగులే. ఎందుకంటే ఆ మేరకు భారం వాళ్ళ మీదనే పడుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా పిచ్చి పనులు, బెదిరింపులు, బెదిరింపులు. 90 రోజుల్లో 90 దేశాలు నాతో ఒప్పందం చేసుకోబోతున్నాయని చెప్పేసి గొప్పగా చెప్పాడు. ఒక్క దేశం కూడా పూర్తిగా ట్రంప్ లేదా అమెరికా విధానాల మీద లేదా అమెరికాకి అనుకూలమైనటువంటి ఒప్పందం చేసుకున్నది ఒక్కటి కూడా లేదు. ఒక్క బ్రిటన్ మాత్రమే కనిపిస్తా ఉంది. ఎందుకంటే బ్రిటన్ కార్ల మార్కెట్ ను ఓపెన్ చేయడానికి, అమెరికా కార్ల మార్కెట్ ను ఓపెన్ చేయడానికి బ్రిటన్ అంగీకరించిన కనుక బ్రిటన్ తోటి 10% ఒప్పందం చేసుకుంది. మిగిలినటువంటి ఏ దేశం కూడా ఒప్పందం కుదిరిందని చెప్పడం తప్ప ఇంతవరకు వివరాలు కూడా వెల్లడించారు. అందువలన విఫలమైనటువంటి ట్రంప్ ఎత్తుగడలతోటి మళ్ళా ఆగస్టు వరకు పొడిగిస్తున్నాను, ఈ లోపల మీరు కనుక రాకపోతే కొరడా జుడిపిస్తామని చెప్పేసి చెప్తున్నాను. అంటే ఈ ట్రంప్ విధిస్తున్నటువంటి 50% కాపర్ సెక్టార్ పైన, అలాగే 200% ఫార్మా సెక్టార్ పైన, అదే ఏ మేరకు భారతదేశంకి నష్టాన్ని తెచ్చిపెడతాయంటారు ఈ ఎగుమతులు, ఈ సుంకాలు? అంటే ఔషధాలు అనేటువంటివి ప్రాణాధారమైనవి, అత్యవసరమైనవి. వాటిని కొనుగోలు చేయకుండా, ఎందుకంటే భారత్ నుంచి ఎందుకని కొనుగోలు చేస్తున్నాడు, లేదా ఇంకో దేశం నుంచి ఎందుకని కొనుగోలు చేయడం లేదంటే భారత్ చౌకగా అందజేస్తా ఉంది, అందుకని భారత్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. అదే విధంగా మరి మరొక దేశం చౌకగా అందిస్తే ఆ దేశం నుంచే కొనుగోలు చేసుకునేవాడు, భారత్ కి కట్టుబడి ఉండేవాడు ఏం కాదు. అందువల్ల మరొక దేశం
తక్కువగా ఏమన్నా ఇస్తుందా అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటిది లేదు. చైనాలో కూడా పెద్ద ఎత్తున జనరిక్ మెడిసిన్స్ ఉత్పత్తి అవుతాయి, కానీ అది ఎగుమతి చేసేటువంటి చాలా తక్కువ. మొత్తం తన యొక్క జనానికే ఆయా జనరిక్ మెడిసిన్స్ ని అది ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాయి. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఫార్మా కేంద్రంగా ఎదిగింది కనుక జనరిక్ మెడిసిన్స్ ని ఉత్పత్తి చేసి దాన్ని అమెరికా లేదా ఐరోపా దేశాలన్నిటికీ విస్తరిస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ 200% కాదు, లేదా 400% అయినా వినియోగదారులకి కొనుగోలు చేయడం మినహా ప్రత్యామ్నాయం ఎక్కడి నుంచి ఉంటుంది? అందుకని మన దేశానికి కొంతమేరకు తాత్కాలికంగా కొద్ది నెలల పాటు మన ఎగుమతులు తగ్గవచ్చు, కానీ అనివార్యమైన తర్వాత మళ్ళా వాటిని అమెరికా కొనుగోలు చేయక తప్పదు, అమెరికా లేదా ఐరోపా దేశాలైనా. అందువల్ల తాత్కాలికమైనటువంటి ఇబ్బందులే తప్ప ఎంత శాతం విధించినా మరొకటి కాదు. కానీ దాని ప్రభావం అమెరికా మీద, వినియోగదారుల మీద ఎక్కువ పడి ఆ ట్రంప్ ని గద్దెదించినా కూడా ఆశ్చర్యం లేదు. అటువంటి పిచ్చి పనులన్నీ కూడా ట్రంప్ చేస్తున్నాడు. ఒక మెడిసిన్సే కదా, అన్ని రకాల వస్తువుల మీద అదే